తిప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రాక్ బాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే రజసప్తమి కాబట్టి ఇవాళ మా ఇంట్లో పూజా విధానం మేము ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసరికి గుమ్మం ముందు మేమైతే రథం ముగ్గు అయితే వేసుకున్నామన్నమాట. ఈరోజు చాలామంది ఒక్క చక్రమే వేయాలని చెప్పి అన్నారు. కాకపోతే అది మాకు తెలియదు. రథం కాబట్టి ఒక చక్రం మీదే వస్తారని కొంతమంది అంటున్నారు. కాదు, రథం కాబట్టి రెండు ఉండాలి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు. కాబట్టి రథసప్తమి అంటే రథం వేయాలి కాబట్టి మేము అందుకే 2 చక్రాలతో అయితే వేసాము. ఫస్ట్ ఇంటి ముందు అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నాం అన్నమాట. అలానే గుమ్మాలకి స్టవ్కు కూడా బొట్లు పెట్టేసుకొని ముగ్గులు వేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రథసప్తమి రోజు కంపల్సరీ పరవన్నం పెట్టాలి అని చెప్పి అంటారు. అందుకే మేము ఇంకా పరవన్నం ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ చేసాం అన్నమాట. అందరికీ తెలుసు పరవన్నం ఎలా కుక్ చేస్తారు ఏంటనేది. మేము మా స్టైల్లో ఎలా వండుకున్నాం ఏంటనేది వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ అలానే రథసప్తమి రోజు పరవన్నం స్పూన్తో కానీ గట్టితో కానీ కదపకూడదు అని చెప్పి అంటారు. ఓన్లీ చెరుకు గర్రతోనే కదపాలి అని చెప్పి అంటారు. మేము అందుకే చెరుకు గడ్డతోనే కదుపుతున్నాం అన్నమాట. ఫస్ట్ పాలు పొంగిపోయాక నెక్స్ట్ బియ్యం ఇంకా అవన్నీ వేసేసుకున్నాం అన్నమాట. ఇంకా పరవన్నం అంతా అయిపోయాక లాస్ట్లో ఇంకా యాలక్కాయలు నెయ్యి వేసుకొని అయితే పరవన్నం అనేది దింపేసాం అన్నమాట. మేము ప్రతిదీ పరవన్నం ఉండేటప్పుడు చెరుకు గడ్డ యూస్ చేసాము. ఈ రజసప్తమి రోజు ఇలా చెరుకు గడ్డతోనే పరవన్నం వండాలి అని చెప్పి ఎందుకంటారో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కానీ పూజ అంతా అయిపోయాక పరవన్నం టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే చెరుకులో ఉండే ఆ తీపిదనం మొత్తం ఆ పరవన్నంలోకి దిగిద్ది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతమంది మీరు కూడా ఇలానే చేస్తే టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా పరవన్నం అంతా కంప్లీట్ అయిపోయింది. మేము ఇలా డోర్ ఓపెన్ చేస్తే చాలు ఎవ్రీడే సూర్యకిరణాలు మా ఇంటి హాల్లో వరకు అయితే ఇలా సూర్యకిరణాలు అనేది పడుతుంది. చూడడానికి చాలా బాగుంది. ఇవాళ ఎలానో రథసప్తమి కాబట్టి ఓకే వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పి వీడియో అయితే క్యాప్చర్ చేసామన్నమాట. అండ్ అలానే నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఇంకా ఫైనల్గా పరవన్నం అయితే అయిపోయింది. ఇంకా దించేసి ఫస్ట్ దేవుడి గదిలో పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. మా దేవుడి గది ఇది. చాలా నా వీడియోస్ మీరు ఫాలో అవుతే తెలిసిద్ది. మా ఇంట్లో ఫొటోస్ ఎక్కువే ఉంటాయి. ఫైనల్గా ముందు దేవుడి గదిలో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మేము ఓన్లీ పరవన్నం ఒకటే ఉండి తాంబూలం కింద అట్టుపొల్ల అయితే పెట్టి చాలా సింపుల్గా అయితే ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసేసాం. ఇది పూజకు కావాల్సిన సామాన్లు అన్నమాట. పువ్వులు, జిల్లేడాకులు, చిక్కురాకులు, చెరుకు, రేక్కాయలు, కొన్ని ఫ్రూట్స్, అలానే దీపారాజనకి జిల్లేడు పూలు ఇవన్నీ అయితే సిద్ధం చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము. ఎందుకు అంటే మేము పూజ అంతా బయట తులసి చెట్టు దగ్గర మాకు సూర్యకిరణాలు పడతాయి కదా, అందుకే తులసి చెట్టు దగ్గర చేద్దామని చెప్పి బయటకి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇక్కడ ముగ్గు అనేది వేసుకుంటున్నాం అన్నమాట. అందరికీ తెలిసిందే ఇప్పుడు మనం మట్టి మీద అయితే ముగ్గు అనేది వేయలేం కాబట్టి ఇదేంటంటే ఇప్పుడు మనకి రెడ్ కలర్ మట్టి అయితే అమ్ముతున్నాడు. ప్రతి షాప్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి ముగ్గుతో పాటు. ఇంకా మేము అదైతే తీసుకొచ్చి ఇంకా దీన్ని అయితే ఈ మట్టితో ఒక రౌండ్ అయితే చేసుకుని ఆ రౌండ్ మీద ముగ్గు అనేది వేసేసి రథసప్తమి రోజు కంపల్సరీ రథం ముగ్గు కానీ పద్మ ముగ్గు కానీ వేయాలని చెప్పి అంటారు. రథం ముగ్గు ఆల్రెడీ మనం అందరం గుమ్మం ముందు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ పద్మ ముగ్గు వేద్దామని చెప్పి ఇదైతే వేస్తున్నాం అన్నమాట. కానీ ఇది పద్మ ముగ్గు అయితే కాదు, ఇది తామరం పువ్వుతో. ఇదేంటంటే ఫస్ట్ పీట కింద కాబట్టి అలా వేసాము. పీట పెట్టాక పీటకి పసుపు రాసి బొట్లు అన్నీ పెట్టాక ఇక్కడ పద్మ ముగ్గు వేద్దామని చెప్పి అందుకే కింద అయితే తామరం పువ్వు అయితే వేసాం. రథసప్తమి రోజు పొద్దున్నే మనం భుజం మీద జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని చెప్పి అంటారు. తల మీద పెట్టుకుంటే అందులో ఉండే పాలు అవి కంట్లో పడకూడదు కాబట్టి అందుకే భుజం మీద పెట్టుకొని చేయాలి అని చెప్పి అంటారు. ఎంతమంది అలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా పీట మీద ముగ్గులు కూడా వేసేసుకున్నాము. ముగ్గులు అంతా వేసేసుకున్నాక దాని మీద ఒక పేపర్ అయితే వేసి ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేట్ అయితే ఎందుకు పెట్టాను అంటే మాకు ఫోటో అయితే ఉంది, సూర్య భగవాన్ ఫోటో. ఇవాళ మంగళవారం మళ్ళీ ఫోటో ఎందుకు బయటికి తీసుకురావడం, ఎప్పుడు ఉండే ప్లేస్లోనే ఫోటో అక్కడే ఉండి ఇంట్లో పూజ చేద్దాం అని చెప్పి మేము ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాం. బయట ఇలా సపరేట్గా పీట పెట్టి చేస్తున్నాం కాబట్టి మనకి ఏదో ఒకటి దేవుడు అంటే ఎదురుగా మాకు సూర్యభగవాన్ అనేది గోడ అడ్డొచ్చింది కానీ పైకి ఇలా తలెత్తగానే సూర్యభగవాన్ అనేది క్లియర్గా కనిపిస్తారన్నమాట. అయినా సరే అది మనందరికి ఒక ఉండిద్ది కదా, కాదు మన ఎదురుగా ఉండాలి అని చెప్పి ఇంకా సరే అని చెప్పి చిక్కుడుకాయలతో రథం అయితే చేస్తున్నాం అన్నమాట. చిక్కుడుకాయలతో రథం చేసి ఆ ప్లేట్లో ఫస్ట్ తమలపాకు వేసి తమలపాకు మీద రథం పెట్టి పువ్వులు అయితే
మొత్తం సదిరేసాం అన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే రథసప్తమి అంటే కంపల్సరీ 7 ఉండాలని చెప్పి అంటారు. 7 జిల్లేరాకులు పెట్టి ఫస్టు, తర్వాత వాటి మీద చిక్కుడాకులు పెట్టి అప్పుడు అందులో పరవన్నం మనం ఏదైతే ప్రసాదం చేస్తామో ఆ ప్రసాదం పెట్టాలని చెప్పి అంటారు. చాలామంది జిల్లేరాకుల్లోది తినొచ్చా అని చెప్పి అంటారు. మేము జిల్లేరాకులు అయితే శుభ్రంగా కడిగేసి చిక్కుడాకులు ఎంతవరకు అవుతుందో అంతవరకే మేము ప్రసాదం అనేది పెట్టామన్నమాట. చాలామంది జిల్లేరాకు పెట్టకపోయినా పర్లేదని చెప్తారు. ఒక్కొక్కళ్ళ వైపు ఒక్కొక్కలాగా పూజ అయితే చేస్తారు. మా వైపు అయితే మేము ఇలా చేస్తాము. అండ్ ఇంకా దీపారాధన అన్నీ అయితే సదిరేసుకున్నాం అన్నమాట. అన్నీ సదురుకున్నాక వెలిగిద్దామని చెప్పి ముందైతే అన్నీ సదురుకుంటున్నాను. ఈ రథసప్తమి రోజు మనకి ఎక్కువ ఆర్భాటంగా అయితే ఏం అవసరం లేదు. చిక్కుడాకులు, చిక్కుడుకాయలు, జిల్లేరకాయలు, జిల్లేరాకులు, లేక్కాయలు, చెరుకుగడ్డ, పరవన్నం, ఒక దీపారాజన ఉంటే సరిపోయిద్ది మాట. ఏంటంటే కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సింది చిక్కుడాకుల్లోనే ప్రసాదం పెట్టాలి అని చెప్పి అంటారు. చాలామంది రథసప్తమి రోజు దీపారాజన ఎలా పెడతారు అంటే కింద గోధుమలు వేసి గోధుమల మీద దీపం పెట్టి అయితే వెలిగిస్తారు. అలా కొంతమంది చేస్తారు. మేము అలా ఎప్పుడూ చేయలేదు. మేము ఎప్పుడు ఇలానే మామూలు పూజ కానీ చేసాం కాబట్టి మేము అందుకే ఇలా చేయట్లేదు. నేను చాలామంది యూట్యూబ్ వీడియోస్లో చూసి అలానే మా పెద్దమ్మోళ్ళు వీళ్ళు కూడా చూసాను అనమాట. కింద గోధుమలు వేసి గోధుమల మీద దీపం పెట్టి అప్పుడైతే వెలిగిస్తారు. మరి అలా వెలిగించాలని చెప్పి అంటారు. అలా ఎందుకో ఏంటో నాకైతే తెలియదు. మేము ఎప్పుడు మా అమ్మ ఇలానే చేసిద్ది కాబట్టి మేము అందుకే ఇలానే చేస్తున్నాము. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కంపల్సరీ పసుపు ముద్దతో వినాయకుడు గౌరీదేవి ఉండాలి కాబట్టి మా ఇంట్లో ఏ పూజ జరిగినా మేము కంపల్సరీ పసుపు ముద్దతో వినాయకుని గౌరీదేవిని అయితే చేస్తామన్నమాట. ఇంకా అన్నీ ఫైనల్గా అయితే అన్నీ సదిరేసుకున్నాను. ఒక పరవాన్నం ఒకటే పెట్టలేదు. అది వెలిగించాక పెట్టొచ్చేయండి. ఫస్ట్ దీపారాజన అనేది వెలిగిస్తున్నారు అన్నమాట మా నాన్న. ఇంట్లో పెద్దవాళ్ళతో దీపారాజన చేపిస్తే చాలా మంచిది అంటారు కదా, అందుకే దీపారాజన అనేది మా నాన్నతో అయితే చేపిస్తాను. ఇలా మెయిన్ ఫెస్టివల్స్ అంటే నేను కానీ మా అమ్మ కానీ అన్నీ సదిరేసి ఉంచితే మా నాన్న జస్ట్ అగ్గిపుల్లతో దీపారాజన అనేది వెలిగిస్తారు. కాకపోతే అదే మెయిన్ కాబట్టి అదే చేస్తారు. సూర్య భగవానికి ఎరుపు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పి అంటారు. రెడ్ కలర్ ఫ్లవర్స్తో, అంటే రెడ్ కలర్ గులాబీ కానీ మందార పువ్వు కానీ రెడ్ కలర్ ఇంకా చాలా ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్తో ఏ ఫ్లవర్స్తో చేసినా చాలా మంచిది అంటారు. ఈరోజు పర్టికులర్గా రథసప్తమి రోజు చేస్తే ఇంకా మంచిది అని చెప్పి అంటారు. కాకపోతే మేము ఇంట్లో ఉందేమో అనుకొని ఫ్లవర్స్ అయితే తెచ్చుకోలేదు. కానీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కానీ రెడ్ కలర్ అయితే లేదు. ఇంకా సరే అని చెప్పి ఒక చిన్న పువ్వు ఉంటే అదైతే పెట్టాము. అండ్ అలానే దానిమ్మ అయితే పెట్టాము. దానిమ్మ ఎలానో రెడ్ కలర్లోనే ఉండిద్ది కాబట్టి రెడ్ కలర్తో అయితే పెట్టామన్నమాట. ఇవన్నీ మన పిచ్చి నమ్మకాలు తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఏదైనా సరే మన దాంట్లో అప్పు చేయకుండా మనకు ఎంతైతే ఉందో దాంతో పూజ చేస్తే చాలు. పూజ ఇవన్నీ అయితే చేయాల్సిన అవసరం కూడా లేదు. మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకున్నా కూడా సరిపోయిద్ది అని చెప్పి నా ఫీలింగ్. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా వినరు కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పినవి సమ్టైమ్స్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఫాలో అయితే అవుతున్నాం అన్నమాట. ఇంతకుముందు మా అమ్మమ్మ అయితే పరవన్నం కూడా ఆవు పిరకలు తెచ్చి ఆవు పిరకలతో పరవన్నం అనేది చేసేదన్నమాట. ఇప్పుడు చాలామంది చేస్తారు. స్వచ్ఛమైన ఆవు పాలు వేసి ఆవు పిరకలతో పరవన్నం చేసి పైన ఒక ఇల్లులాగా కట్టి ఇలాగ సూర్య భగవానికి అనేది పూజ చేసేదన్నమాట. చూడడానికి చాలా బాగుండేది. కొంతమంది ప్రసాదాలు చిక్కుడుకాయలు ఆకుల్లో ఒకే ప్లేట్లో పెట్టి 7 ఆకులు ఒకే దాంట్లో పెట్టి అలా ప్రసాదం పెడతారు. కొంతమంది ఇలాగ పీట చుట్టూ కూడా పెడతారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చేస్తారన్నమాట. కాకపోతే మాకు లక్ ఏంటంటే మేము పూజ అనేది బయట చేస్తున్నాము. మామూలుగా అయితే మాకు తులసి చెట్టు పక్కనే ఉంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రోజు బీభత్సమైన గాలి వచ్చేది. అసలు దీపారాజన ఉండేది కాదు. కానీ ఇవాళ అసలు దీపారాజన అలానే ఉంది. ఎటువంటి గాలి కూడా లేదు అన్నమాట. అండ్ అలానే సూర్యకిరణాలు కూడా కరెక్ట్గా క్లియర్గా మా ఫేస్ మీద ఇంట్లోకి ఆ పూజ దగ్గర అయితే పడుతుంది. చూడడానికి చాలా బాగుంది. రథసప్తమికి మనకి ఎక్కువ అమౌంట్ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా సరే పూజ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. తిప్పు కింద పెట్టి ఆరబెట్టి ఆ సూర్యభాను చూపించేయి. ఇంకోసారి సూర్యభాను చూపించు.
ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయాక మా నాన్న సూర్య భగవాన్కి అనేది నీళ్ళు అనేది వదులుతున్నారు అనమాట. ఈ పూజా విధానంలో మేమేమైనా తప్పు చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.